హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను, డైలీ టైం ఫ్రేమ్. సో మార్కెట్ ఇవాళ డైలీ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, ఇవాళ క్యాండిల్ కూడా ప్రీవియస్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని మధ్యలోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం హైస్ అండ్ లోస్ని మార్క్ చేసామనుకోండి, ఈ మధ్యలోనే క్లోజ్ అయింది. అండ్ దానికన్నా ముందు ఏదైతే క్యాండిల్ ఉందో, అంటే 3 days ఒక క్యాండిల్స్ చూసినట్టయితే ఇక్కడ మనకి 21,200 లెవెల్ దగ్గరలో ఇక్కడ మనకు ఒక సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ 21,350 లెవెల్ దగ్గర మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ హై వచ్చేసి 21,500, రౌండ్ ఫిగర్గా 21,500 సైకలాజికల్ రెసిస్టెన్స్ అనేది మనకు ఉంది, ఈ మధ్యలోనే ఉంది. అండ్ ఇవాళ మనం మార్కెట్ ఇంట్రాడేలో చూసాము, ఫస్ట్ క్యాండిల్ మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి, అండ్ దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ 21,300 350 నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అంటే ఇక్కడ మనకి బుల్లిష్ మార్కెట్లో ఎవ్రీ డిప్ మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఏదైతే సపోర్ట్స్ ఉంటాయో అక్కడ నుంచి బయర్స్ యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో బయర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ హై బ్రేక్ చేసింది అనుకోండి, సో రేపటి హై ఇవాళ హై బ్రేక్ చేస్తే రేపు మార్కెట్ 21,500 పైన మార్కెట్ ఉంటే కనుక సో ఫర్దర్ అప్ సైడ్ నిఫ్టీ 50 వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దట్ నిఫ్టీ 50 21,600 లెవెల్స్ వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో మంచి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 21,350 ఆర్ 21,300 లెవెల్, అండ్ ఈవెన్ 21,200 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ బై ఆన్ డిప్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీ 50లో. అండ్ ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇన్సైడ్ బార్ లోపట్నే ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్సైడ్ బార్ కూడా ఫామ్ చేసింది, నిన్న ఫామ్ చేసిన లెవెల్స్ మధ్యలోనే మార్కెట్ ఉంది. సో ఇక్కడ మార్కెట్లో అప్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. అండ్ ఇక్కడ మార్కెట్లో డౌన్ సైడ్ ఒక లో మార్కెట్లో ఇంపార్టెంట్, ఇవాళ లో అండ్ దానికన్నా 2 days బిలో ఉన్న లోస్ ఇంపార్టెంట్. సో మార్కెట్ వచ్చేసి ఈ లోస్ కింద ఉంటేనే మార్కెట్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అప్పటి వరకు ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఎవ్రీ డిప్ ఇక్కడ కూడా మనకి బై ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ మార్కెట్ ఇవాళ ఏదైతే హై ఉందో అది అండ్ ప్రీవియస్ హై బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 15 minutes టైం ఫ్రేమ్లో నేను చూపిస్తాను. సో రేపు ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ 15 minutes టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో ఓవరాల్గా హయ్యర్ టైం ఫ్రేమ్ చూసామనుకోండి, స్టిల్ ఇంకా కూడా బులిష్ వ్యూలోనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుంటే సో దట్ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది సో మార్కెట్ అనేది. సో ఇక్కడ నేను లెవెల్స్ కూడా ఎనేబుల్ చేసుకుంటాను. సో ఇక్కడ మార్కెట్ చూసారనుకోండి, మార్కెట్ వచ్చేసి 48,200 లెవెల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. అండ్ డౌన్ సైడ్లో 48,000 లెవెల్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. మార్కెట్ మార్నింగ్ ఇదే లెవెల్ దగ్గర నుంచి డౌన్ సైడ్ వచ్చి, అండ్ ప్రీవియస్లీ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది, ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. అండ్ డే ఏదైతే హైస్ దగ్గరలో అండ్ 48,000 సైకలాజికల్ లెవెల్, రౌండ్ ఫిగర్స్లో ఎప్పుడు సైకలాజికల్ రెసిస్టెన్స్ సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ ఉంటుంది. సో అదే రౌండ్ ఫిగర్స్ దగ్గరనే మార్కెట్ అనేది లాస్ట్ మూమెంట్లో మార్కెట్ అనేది రిజెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ రిజెక్షన్ మనకి క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. అండ్ డౌన్ సైడ్లో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లోస్ చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఇవాళ డే లో అండ్ ప్రీవియస్లీ ఇక్కడ ఉన్న లో ఇంపార్టెంట్. అండ్ 47,700 కానీ ఆర్ 47,500 లెవెల్ ఆర్ 600-500 లెవెల్స్ కానీ ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం. ఈ లెవెల్ వచ్చేసి ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ ఫర్దర్ ప్రాఫిట్ బుకింగ్ అయితే రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ బ్యాంక్ నిఫ్టీ రేపటి ఎక్స్పైరీకి. సో అదే మార్కెట్ అనేది అప్ సైడ్లో అంటే ఈ మధ్యలో ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ అప్ సైడ్లో మొమెంటం తీసుకుంది అనుకోండి, సో ఇవాళ ఏదైతే హైస్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసిందో ఇదొక కన్ఫర్మేషన్, ఫస్ట్ కన్ఫర్మేషన్. ఇది బ్రేక్ అవుతే ఫస్ట్ కన్ఫర్మేషన్. ఒకవేళ దానిపైన మార్కెట్ బ్రేక్ అయింది అనుకోండి, ఈవెన్ 48,100 పైన ఆర్ 48,200 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే కనుక ఇంకా ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 48,100
లెవెల్ పైన మార్కెట్ ఉంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ అదే ఇవాళ డేలో 47,700 బిలో మార్కెట్ ఉంటే పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదే నిఫ్టీకి వచ్చేద్దాం. నిఫ్టీ 15 మినిట్స్ పెడతాను ఇక్కడ. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం ఇంట్రాడే. సో ఇక్కడ మనం నిఫ్టీ చూసినట్టయితే సో నిఫ్టీలో ఇవాళ ట్రేడ్ కూడా ఇచ్చాను నేను. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. సో ఎవరెవరైతే ట్రేడ్ చేశారో అండ్ కమెంట్ చేయండి బిలో ఎవరెవరైతే ప్రాఫిట్స్ బుక్ చేశారో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీలో సో మార్నింగ్ క్యాండిల్ మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్లీ సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి 21,350 సపోర్ట్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ ఇక్కడ ఏదైతే డే హై ఉందో అక్కడ నుంచి మార్కెట్ అనేది బ్రేక్ చేసింది, బట్ సస్టైన్ అవ్వలేకపోయింది. అండ్ దాని తర్వాత మనకి లాస్ట్ మూమెంట్లో రిజెక్షన్ కనిపిస్తుంది. స్టిల్ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర నుంచి కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అరౌండ్ 21,350 లెవెల్ ఆర్ 380 లెవెల్ నుంచి సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ దానికన్నా కిందికి వచ్చినా సరే సిఈ సైడ్లో ప్లాన్ చేయండి డిప్ ఆన్ బై. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్లో 21,530 ఆర్ 21,520 అబోవ్ పైన ఉంటే కూడా సిఈ సైడ్లో ప్లాన్ చేయండి నిఫ్టీలో ఒకటే చెప్తున్నాను. నిఫ్టీ డిప్ ఆన్ బై ఎందుకు చెప్తున్నాను అంటే నిఫ్టీ ప్రైజ్ యాక్షన్ కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇవాళ మనం ప్రైజ్ యాక్షన్ చూసినా సరే స్ట్రాంగ్గానే ఉంది అండ్ వీ షేప్ రికవరీ ఇచ్చింది. ఈవెన్ రిలయన్స్ బాగా సపోర్ట్ చేసింది నిఫ్టీకి ఇవాళ. సో ఒకవేళ నిఫ్టీ హైస్ ఏదైతే 21,500 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది, ఇంకా ఫర్దర్ వెళ్ళొచ్చు. ఒకవేళ డౌన్ వచ్చినా సరే ప్రతి డిప్లో మార్కెట్లో సపోర్ట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు బయర్స్. సో ఆ లెవెల్స్ దగ్గర మరి సిఈ సైడ్లో ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్ ఫాలో అవుతుంది కదా అని చెప్పి ఇంకా ఫాలో అవుతుంది అని చెప్పి అక్కడ మీరు పిఈ సైడ్లో ఎక్కువ క్వాంటిటీలో ట్రేడ్ ప్లాన్ చేయకండి. ఒకవేళ మార్కెట్ ట్రెండ్ బేరిష్ ఉండి ఎవ్రీథింగ్ బేరిష్ ఉండి మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఐటీ ఏది సపోర్ట్ చేయట్లేదు నిఫ్టీ కంటే, అప్పుడు నిఫ్టీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది అయ్యిందనుకో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే క్లియర్ మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను. దాని బేసిస్ పైన అప్పుడు మీరు పిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా డౌన్ సైడ్ మీరు ఇంకా కొద్దిగా చూసినా సరే నిఫ్టీ 50లో సో ఇక్కడ మనం డౌన్ సైడ్ చూసినప్పటికీ మార్కెట్ ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతుందో మార్కెట్ రైజే అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఎగ్జాంపుల్ చూపిస్తాను. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అండ్ అరౌండ్ 20,780 లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ తీసుకుంటే కంటిన్యూస్లీ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ 21,500 వరకు వెళ్ళింది. సో ఎవ్రీ డిప్ ఆపర్చునిటీ బయర్స్కి నిఫ్టీలో. సో డిప్ వచ్చినప్పుడు మీరు బై ప్లాన్ చేయండి నిఫ్టీ 50లో. ఇది వెరీ క్లియర్ ప్రైజ్ యాక్షన్ నిఫ్టీ 50 అయితే. అండ్ బ్యాంక్ నిఫ్టీది ఆల్రెడీ చెప్పేశాను. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెట్టుకుంటాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి 21,500 లెవెల్ దగ్గర మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కనిపిస్తుంది 51,000 అండ్ 21,450 లెవెల్ అండ్ 21,400 లెవెల్ దగ్గర చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది 1,10,000 మనకి అండ్ 21,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం అనుకోండి మనకి. సో బ్యాంక్ నిఫ్టీ 47,900 లెవెల్ మనం చూసుకుందాం. అండ్ అదేవిధంగా 48,000 లెవెల్ 32,000 ఉంది. అండ్ అదేవిధంగా 47,800 లెవెల్ దగ్గర 88,000 85,000 అండ్ ఇక్కడ మన డౌన్ సైడ్ 47,500 లెవెల్ దగ్గర 60,000. అంటే సపోర్ట్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దట్ 48,200 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. దానికన్నా పైన కూడా మార్కెట్ వెళ్ళొచ్చు. అరౌండ్ 48,500 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా అండి. ఓకేనా. సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్ అనాలిసిస్ అండ్ డేటా అయితే క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో నేను ఇక్కడ గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి డౌ జోన్స్ యాజ్ ఆఫ్ నో పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్ స్లైట్లీ నెగిటివ్ ఉన్నాయి, దట్టు ఫ్లాట్ ఉన్నాయి. అండ్ మన గిఫ్ట్ నిఫ్టీ అయితే ఇక్కడ నాకు నంబర్ అయితే షో చేయట్లేదు, ఎనీథింగ్ ప్రాబ్లం అనుకుంటాను. ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్లో ఉన్నాయి. సో ఏదన్నా డేటా ఉంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. ఎవ్రీథింగ్ టెలిగ్రామ్ ఛానల్లో, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో. సో జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఎవరైతే 21,450 సిఈ ట్రేడ్ ప్లాన్ చేశారో సో కమెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.